ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు రాత్రికాలం అంతా ఆయన కాపుదల కనుదృష్టి మన మీద మన కుటుంబం మీద ఉంచబడి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయనకు మొరపెట్టడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి ఈ సమయాన్ని బట్టి ఆయనకి మనం ఏమిచ్చి కూడా రుణము తీర్చుకోలేము. మొదటగా మనం దేవుడి పని చేయాలి. మొదటగా మనము దేవుడికి సమయాన్ని ఇవ్వాలి. ఎవరైతే మొదటగా దేవుడిని వెతుకుతారో తప్పకుండా దేవుడు వారి కార్యాలన్నిటినీ కూడా సఫలపరుస్తారు. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనము. ఆకాశములు భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. దేవునికి మన పట్ల ఉన్న ఆలోచనలు బహు విస్తారమైనవి, బహు గంభీరమైనవి. ఈ సత్యమును గ్రహించిన దేవుని బిడ్డలమైన మనము అదే రీతిగా జీవించాలి. మనము ఎంత విలువైన వారమో గ్రహించకపోతే ఖచ్చితంగా మనము విలువలేని జీవితాన్ని గడపవలసిన అవకాశం ఉంటుంది. సంసోను బహుబలాఢ్యుడు, నాజీరు చేయబడినవాడు. దేవుడు సంసోను పట్ల ఉన్నతమైన ప్రణాళికను ఉద్దేశములను కలిగి ఉన్నాడు. కానీ సంసోను ఒకరోజు తిమ్నాత్కు వెళ్ళి అమ్మాయిలను చూడడం మొదలుపెట్టాడు. అసలు సంసోను ఎందుకు తిమ్నాత్కు వెళ్ళాడు? ఎందుకని అమ్మాయిలను చూడడం మొదలుపెట్టాడు? ఎందుకని అమ్మాయిల ఆకర్షణలో పడిపోయాడు? ఆ అమ్మాయి మీదే మనసు పెట్టుకుని తానే కావాలని లేకపోతే చనిపోతానన్నట్టుగా ప్రవర్తించాడు. కారణం ఏమిటి? వీటన్నిటికీ సమాధానం ఒకటే. దేవునికి తన పట్ల ఉన్నతమైన తలంపులు ఉన్నాయనే విషయము మర్చిపోయాడు. కాబట్టి విలువలేని జీవితాన్ని జీవించడం ప్రారంభించాడు. సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ కారణం చేత నీ తల్లిదండ్రులను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టావు? నీవు ఇప్పుడు ఉంటున్న ఈ పరిస్థితికి లేదా ఎక్కడికి నువ్వు వచ్చావు? ఒకవేళ నువ్వు చదువు కోసం వచ్చినట్లయితే చక్కగా చదువుకో. ఉద్యోగం కోసం నువ్వు నీ తల్లిదండ్రులు, నీ కుటుంబాన్ని, ఉన్న ఊరిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావేమో, చక్కగా ఉద్యోగం చేసుకో. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావేమో, చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యి. ఈ పట్టణంలో మనల్ని ఎవరు చూసేవారు లేరు, ఏమి చేసినా పట్టించుకునేవారు లేరని చెప్పి నీ క్రియలను మరి దేవునికి విరోధంగా చేసినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను శిక్షిస్తాడు. నువ్వు ఏ బాధ్యతతో వచ్చావో, ఏ భారంతో వచ్చావో, ఏమి చేద్దామని వచ్చావో దానిని విడిచిపెట్టి నువ్వు చేస్తున్నది ఏమిటి? నీ తల్లిదండ్రులు రెక్కల మొక్కలు చేసుకుని నీ కాలేజ్ ఫీజు కోసమని డబ్బులు పంపిస్తే ఫీజు కట్టకుండా అమ్మాయిల కోసం హెచ్చిస్తున్నావా? షాపింగ్లని, మూవీస్ అని చెప్పి తల్లిదండ్రులు పంపించిన డబ్బులన్నీ పాడు చేస్తూ నీ జీవితాన్ని మరి పాడు చేసుకోవడానికి నీవే ప్రయత్నిస్తున్నావా? నువ్వు స్థిరపడతావని, ఉద్యోగం వస్తుందని, తీపి కబురు చెప్తావని నీ ఇంట్లో వాళ్ళు నీ 1000 కళ్ళతో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే అవన్నీ మరిచిపోయి నీ ఇష్టానుసారంగా జీవిస్తే కనుక దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. పాపిష్టి స్నేహితులతో కలిసి పాపిష్టి వ్యాసాలు వేస్తున్నావా? ఈ రోజుల్లో అనేక మంది అమ్మాయిలు చదువు కోసమని లేదా ఉద్యోగం కోసమని వేరే ప్రాంతానికి వెళ్ళి, పట్టణానికి వెళ్ళి, వేరే దేశానికి వెళ్ళి ఉన్నత చదువు నిమిత్తం లేదా ఉద్యోగం కోసం వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. హల్లెలూయా. కాబట్టి నీవు ఇంటికి దూరంగా ఉంటున్నప్పుడు నువ్వు ఏ విధమైన జీవితం జీవిస్తున్నావు? దేవుడు నీ పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడనే సత్యాన్ని గ్రహించి అట్టి రీతిగా విలువైన జీవితాన్ని నువ్వు జీవించేదానిగా ఉండాలి, జీవించేవాడిగా ఉండాలి. నీ కుటుంబం నీ మీద ఆధారపడి ఉంటాయని తెలిసి బాధ్యత కలిగి అడుగులు వేయాలి. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకోవని మనవి. నువ్వేమి చేస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో ఆయన సమస్తమును చూస్తున్నాడు. నీ ప్రతి అడుగును ఆయనకు తెలుసు. నీ ప్రతి అడుగు ఆయనకు తెలుసు. ఒకవేళ నీ వట్టి పాపిష్ట జీవితం జీవిస్తున్నట్లయితే దేవుడు కళ్ళ ఎర్ర చేసి నిన్ను శిక్షించక ముందే నీ తప్పును ఒప్పుకుని దేవుని యొద్ద క్షమాపణ వేడుకుని ఇక నుంచైనా విలువైన జీవితాన్ని జీవిస్తావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు, యోసేపు ఒంటరిగా ఐగుప్తులో పోతిఫర్ ఇంటిలో ఉద్యోగం చేస్తూ పాపం చేయుటకు శోధించబడినాను తనను తాను అపవిత్రపరచుకోకుండా కాపాడుకున్నాడు. ఎందరో భక్తుల జీవితాలను దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు. యోసేపు గారి జీవితం నుంచి మనము పవిత్రతను, మనం ఎలా ఉండాలో, పవిత్రంగా ఎలా ఉండాలో, మన పవిత్రతను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవచ్చు. కాబట్టి మన చుట్టూ ఎలాంటి మనుషులున్నా, ఎలాంటి పరిస్థితులున్నా మనం దేవుడికి భయపడి మన పవిత్రతను విడిచిపెట్టకుండా దేవునికి ఇష్టానుసారంగా మనము బ్రతికేవారుగా ఉందాము. ఎందుకంటే మన ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నారు, ప్రతి మాట కూడా దేవుడు వింటున్నారు, మన ప్రతి చూపును కూడా దేవుడు చూస్తున్నారు. ఆయన చూచుచున్న దేవుడు కాబట్టి మన ప్రతి క్రియలను ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి మనం ఆయన తలంపులకు విలువిచ్చి ఆయన మార్గంలో గుండా మనం ప్రయాణిస్తే మన జీవితంలో చక్కగా ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా,
మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి మీ కృపను బట్టి ఈ ఉదయకాలం నేను వాక్యానుసారంగా మీరు మాతో మాట్లాడారయ్యా. ఆకాశం భూమికి ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నావో తండ్రి ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారయ్యా. నిజమే ప్రభా, మా జీవితాలు మా ఆలోచన చెప్పున కాకుండా, మా మార్గములు చెప్పున కాకుండా మీ ఆలోచన చెప్పున మీ మార్గంలో నడిచినట్లు మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం మీకు వేస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్, సమాధానాన్ని అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఏ అవసరతతో అయితే మీకు మొరపెడుతున్నారో వారి ప్రతి అవసరతను మీరు తీర్చి ప్రతి బిడ్డలని బలపరిచి కాపుదల కృప అనుగ్రహిస్తారని, విదేశాల్లో ఉన్న బిడ్డలను మీ పాదాలకు అప్పచెప్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్.